బిఆర్ నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు వైఎస్ఆర్సీపీ చేపట్టిన కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేయడానికి కాదని కేవలం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇలాంటి శాంతియుత కార్యక్రమానికి కూడా తిరుపతి పోలీసులు సెక్షన్ 30 అమలు చేసి పార్టీ శ్రేణులను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో ప్రశాంత వాతావరణంలో భక్తి భావంతో పూజలు నిర్వహించడం తప్ప ఇతర కార్యక్రమం ఏదీ లేదని పేర్కొన్నారు. అందువల్ల రేపటి కార్యక్రమం ముందుగా నిర్ణయించిన విధంగానే శాంతియుతంగా కొనసాగుతుందని తెలిపారు. మరింతగా కలత చెందుతోంది. బిఆర్ నాయుడు గారు ఆ ఉద్యోగం నాకేం పెద్ద అవసరం లేదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా మనమందరం కూడా మీడియా ద్వారా విన్నాం. దానికి తోడు అదనంగా ముఖ్యమంత్రి గారు బిఆర్ నాయుడు గారు కనపడ్డ మొన్న వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా కావచ్చును, నిన్న ఒంటిమిట్టలో జరిగినటువంటి కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కావచ్చును, బిఆర్ నాయుడు గారి పట్ల చాలా నిర్లిప్తత, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విషయాలు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ కూడా చూడటం జరిగింది. ఇంత జరిగాక కూడా బిఆర్ నాయుడు గారు ఆ పదవి పట్టుకొని ఊగులాడటం అన్నది క్షంతవ్యం కానటువంటి విషయం. ఆయన చేసినటువంటి తప్పిదానికి బిఆర్ నాయుడు గారిని తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నది. రేపు 175 నియోజకవర్గాలలో ముఖ్యమైనటువంటి దేవాలయాలలో, ఎంపిక చేసుకున్నటువంటి దేవాలయాలలో బిఆర్ నాయుడు గారి రాజీనామాను కోరుతూ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించవలసిందిగా మా పార్టీ అధిష్టానం అందరినీ ఆదేశించటం జరిగింది. కానీ నిన్న తిరుపతిలో గౌరవనీయ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ఎట్టి పరిస్థితులను ర్యాలీలు, సభలు ఇలాంటి వాటిలకు అనుమతి లేదు అని ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. ఈ ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి ఇస్తున్నట్టుగా ఉంది తప్ప మా పార్టీ ర్యాలీలను పిలిపివ్వలేదు, ప్రదర్శనలని పిలిపివ్వలేదు,